రైతుల దగ్గర బియ్యం నిల్వలు లేకపోవడంతో మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు సామాన్యులకు అందుబాటులో ఉన్న బియ్యానికి రెక్కలొచ్చాయి. ఒక్కో రైస్ బ్యాగ్ 200 నుంచి 500 పెరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. బియ్యం ధరలు అమాంతం పెరిగాయి. బస్తా నుంచి 200 నుంచి 500 దాకా పెరిగినట్లు మనకి ఓనర్ చెప్తున్నారు. ఒకసారి మనం నెల్లూరులోని కొత్తూరు సమీపంలో ఉన్న హోల్సేల్ షాప్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు అన్ని బ్రాండ్లకు సంబంధించిన రైస్ అందుబాటులో ఉంటుంది. అయితే గతంలో కంటే ఇప్పుడు దాదాపు ఒక్కొక్క బస్తా నుంచి 200 నుంచి 500 దాకా సడన్గా ఎందుకని ఇంత వేరియేషన్ వచ్చింది, ధరలు ఎందుకు పెరిగాయి అనే విషయాన్ని ప్రస్తుతం మనతో ఓనర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అలా ఎందుకు నిన్న మొన్నటి వరకు ఆ బియ్యం పైన తక్కువ ఉన్న ధర ఇప్పుడు ఎందుకు అమాంతం పెరిగింది? సార్, రైతుల దగ్గర అనేది బియ్యం వడ్లు అనేది మిల్లు దగ్గరికి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయాయండి. ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత మిల్లు వాళ్ళు అమాంతంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రేటు పెంచుకుంటున్నారు. మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంటు మన దగ్గర ఉన్న సోనా మసూరి కానీ, పైనాపిల్, చీరాల సన్నాలు కానీ అవి వచ్చేసి అమాంతం 1000 నుంచి 1500 అంటే ప్రాసులుగా 500 పెరిగిపోయింది. 26 కేజీల బస్తా వచ్చేసి 1600 దాకా ఉంది. మనం ఇప్పుడు 1100 చిల్లరకి ఇచ్చాం స్టార్టింగ్లో మనం పెట్టిన కొత్తల్లో. ఇప్పుడు అది నెలకి ఇప్పుడు మనం బుక్ చేసుకున్న రేటుకి ఒక రేటుగా ఉంటుంది. మేము మిల్లు తర్వాత మేము ఆర్డర్ పెట్టే సమయానికి, మేము డెలివరీ తీసుకునే సమయానికి ఆ రేటు ఉండటం లేదు. అందులో వాళ్ళు మిల్లు వాళ్ళు అసలు ఇవ్వటం లేదు. అందువల్ల రేట్లు పెంచుతున్నాం సార్. మాకు వచ్చిన ఇది ప్రకారం ఏంటంటే, మేము ఇక్కడ కస్టమర్లకి మాకు ఆదాయం లేకపోయినా మేము కస్టమర్ని పోగొట్టుకోలేక మాకు తక్కువ మార్జిన్తోనే మేము అట్లా బతుకు రన్ చేస్తున్నాము. మామూలుగా మీరు ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారు బియ్యాన్ని? సార్, మేము గుంటూరు జిల్లా నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తాం సార్. గుంటూరులో మాకు 10 షాపులు ఉన్నాయి. 10 షాపుల మీద మొత్తం కలుపుకొని అన్ని దిక్కలా ఇట్లానే రేట్లు హెవీగానే ఉన్నాయండి. గతంలో మీరు స్టార్టింగ్ ఏదైతే షాప్ పెట్టిన సమయంలో తక్కువకి ఇచ్చారు, ఇప్పుడేమో ఒక్కసారిగా బస్తా మీద 200 నుంచి 500 దాకా పెరుగుతుంది. కస్టమర్ రియాక్షన్ ఎలా ఉన్నాయి సార్? 10 మంది వస్తే 4 కొంటున్నారు సార్. అంటే వచ్చిన తర్వాత ఏంటంటే, ప్రతిసారి వచ్చినప్పుడు అలా మన దగ్గర లోడ్ ఉన్నంత వరకు అదే రేట్ ఉంటుంది. మనం ఏ రేట్లు అయితే దించుకున్నామో ఆ రేటే ఉంటుంది. మన దగ్గర లోడ్ అయిపోయి షాపులో ఫుల్ జీరో అయిపోయిన తర్వాత మనం మళ్ళీ కొత్త లోడ్ తెచ్చుకునే సమయానికి ఏ రేట్ అయితే ఉంటుందో ఆ రేటు పెట్టుకోవడం వల్ల అప్పటికి బస్సాకి పోయిన నెలలో తీసుకునే వాళ్ళకి ఏంటంటే 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. ఈ నెలలో తీసుకునేసరికి ఏంటంటే 100 నుంచి 200 దాకా పెరిగిపోతుంది. అందువల్ల ఏంటంటే, పోయినసారి తీసుకున్నప్పుడు తక్కువగా ఉండింది కదా, ఈసారి ఎందుకు ఎక్కువగా ఉంది అంటే మిల్లులు పెంచేశారు. మిల్లులు పెంచిన దానివల్ల మనకి మార్జిన్ లేదు కదా. మనం పెట్టుబడి అంతే, మనకి మార్జిన్ లేదు ఇక్కడ. మనం అప్పుడు కస్టమర్లకి ఏంది, మనం కస్టమర్ని పోగొట్టుకోలేక మనం ఏంటంటే 10-20 రూపాయల మార్జిన్ చూసుకొని మనం ఇచ్చేస్తున్నాము. అంతవరకేనండి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాము. ఇక్కడ అన్ని రకాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క బ్రాండ్కు సంబంధించి 200 నుంచి దాదాపు 400-500 రూపాయల దాకా ధరలు పెరిగాయని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు. అయితే మిల్లర్లు ఎవరైతే ఉన్నారో మిల్లు నుంచి తాము ఏదైతే ఆర్డర్ పెట్టినప్పుడు ఏ రేటు ఉందో ఆ రేటుకే కొనుగోలు చేస్తున్నాము, వారు పెంచడం వల్లే విధులైన పరిస్థితుల్లో తాము పెంచాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.